ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాము అంటే ప్యాకింగ్లో ఎంత ప్లాన్ చేసినా ఈ ట్రిప్ యూరోప్కి వెళ్తున్నాం ఫస్ట్ థింగ్. ఇదిగోండి ఏదో ఆర్డర్ చేసింది, ఆర్డర్ వాళ్ళు కాల్ చేసిర్రు. యశు, ఎవరు యశు? హలో, ఇంటి బయట ఉన్నాడు. ఎక్కడున్నారండి? ఇంటి బయట. ఒక్క నిమిషం వస్తున్నాం. ఇంటి బయట ఉన్నారంట, పోయి వస్తా. సో యూరప్కి వెళ్ళడానికి 1.5 month నుండే మాకు తెలుసు. అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఒక ప్యాంటు దొరకలేదు. మొత్తం ఇల్లంతా జల్లెడబట్టి దొరికిచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు చెర్రీ, బెర్రీ, రాజేష్, నేను అన్ని ప్యాంట్స్ అనుకోండి, మా అత్తమ్మకు తెలియక ఒక దాంట్లో ఒకటి జ్యోతి మడత పెడుతుంది, అత్తమ్మ అక్కడిక్కడ పెట్టేస్తుంది అనమాట. సో దొరికిందండి బ్లాక్ ప్యాంట్. సో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అన్నది మీకు చెప్తా. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఎక్కువ అంటే అత్యుత్సాహంకి వెళ్ళిపోయి ఎక్కువ కొనకుండా కంట్రోల్ చేసుకోండి. మేము అలానే చేసాము. ఇదిగోండి, ఇది మటుకి ప్యాంటు లూస్లో తీసుకున్నాము. అమ్మ లోపల పెట్టేసా అనమాట. క్రిస్మస్ రోజు వేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఇలాంటి స్వెట్ సెట్స్ వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ దీన్ని జాకెట్ వేసుకోవడానికి రాదు కదా, అందుకే ఇవి కొంచెం తక్కువ తీసుకున్నాము. ఇదొకటి తీసుకున్నాను, ఇదొకటి. ఇంకా హోటల్ రూమ్లో వేసుకోవడానికి స్వెటర్ టైప్లో ఇదనమాట. టీషర్ట్స్ మీదకి ఇది బాగుంటుంది కదా. ఇవన్నీ తీసుకున్నదైతే ప్యాంటలూన్స్లో. అండ్ నెక్స్ట్ క్యాప్స్, కంపల్సరీ క్యాప్ ఉండాలి, గ్లౌజెస్ ఉండాలి అండ్ షూస్ ఉండాలి అని చెప్పేసి మాకు చెప్పారు ట్రావెల్ వాళ్ళు. అండ్ నేను ఆల్రెడీ ఈ ట్రిప్కి వెళ్ళానండి, ఒక 16 years బ్యాక్ ట్రిప్కి వెళ్ళాను. ఇప్పుడు నేను తీసుకునే కొత్త ఫొటోస్, ఆ ఓల్డ్ ఫొటోస్ 2 యాడ్ చేసి అప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడు నేను రాజేష్ వెళ్ళాం, అవన్నీ యాడ్ చేస్తాను నేను అక్కడికి వెళ్ళాక. ఇదొకటి, ఇట్లాంటిది సేమ్ యశుకి బ్లాక్ తీసుకున్నాను నేను, మెరూన్, అంటే 2 మార్చి వేసుకుందామని. ఇది కూడా ఒకటి రెడ్ ఒకటి బ్లాక్, యశుకి నాకు తీసుకున్నాం అనమాట. ఇద్దరం మార్చి ఫొటోస్కి వీడియోస్కి వేసుకోవడానికి. ఇవేమో క్యాప్స్. మెయిన్ థింగ్ ఇన్నర్స్ ఎక్కువ కలెక్షన్ తీసుకెళ్ళాలి కదండి, ఎందుకంటే హోటల్లో ఉతకడానికి రాదు కాబట్టి. సో అవి పెట్టుకోవాలి, అన్ని జాకీలో తీసుకున్నాం. అండ్ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే థర్మల్స్ తీసుకోవాలి. థర్మల్స్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. నాకేమో ఒకటి అండ్ యశుకి ఒకటి, రెండు తీసుకుందామా ఒకటి తీసుకుందామా, ఎవ్రీడే వేసుకోవాలి అని ఆలోచిస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా కొంచెం షాపింగ్ ఉంది. ఇది రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సింది. అయితే ఈ ప్యాంట్ కన్నా ఈ బ్లాక్ ప్యాంట్ మీద కంప్లీట్ బ్లాక్ షర్ట్, మొత్తం బ్లాక్ లుక్ అనమాట. దీని మీద ఈ జాకెట్, ఇది వేసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ షార్ట్స్ కూడా వచ్చేస్తాయేమో నాకు తెలిసి. సో ఇది ఎయిర్పోర్ట్ లుక్ అనమాట. అండ్ ఇంకొకటి సాక్స్లు తీసుకోవాలి. సాక్స్లు మొత్తం 4 pairs, ఒక్కొక్క సెట్లో 2 pieces ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, కొన్ని 2 ఉన్నాయి, కొన్ని 3 ఉన్నాయి. ఇవి మటుకి చాలా లావుగా ఉన్న సాక్స్లు తీసుకున్నాం. సో కంప్లీట్గా 6 sets తీసుకున్నాం. 6 sets నాకు ఎక్కువ అయిపోతాయి, సరిపోతాయి ఇవి, ఇంకెంతకన్నా ఎక్కువ పెట్టుకోను. అండ్ ఇవి గ్లౌజ్లు, నాకొకటి యశుకొకటి. ఇవి మటుకి ఇది మొబైల్ కూడా ఆపరేట్ చేయొచ్చు, ఆ గ్లౌజులు తీసుకున్నాం. ఇవి క్యాప్స్ కదా. అండ్ టీషర్ట్స్, రోజు వేసుకోవడానికి సింపుల్ టీషర్ట్స్. ఇవన్నీ ఎక్కువ ప్యాంటలూస్లోనే తీసుకున్నాం ఈసారి షాపింగ్ అంతా మోస్ట్లీ. అండ్ ఇదొకటి. అండ్ ఇదొక టీషర్ట్, ప్లెయిన్ టీషర్ట్. ఇది బాగుంది, ఇది స్టైల్ యూనియన్లో తీసుకున్నాను, ఓవర్ సైజు. ఇదేమో మ్యాక్స్. మేము ఏంటంటే ఒక 4 or 6 జీన్స్లు పెట్టుకుని మిగతా ఒక 15 టీషర్ట్స్ అనుకున్నాం. ఇది కూడా మ్యాక్స్లో తీసుకున్నాం. ఇది బాగుంది, ఫ్రంట్ సింపుల్, బ్యాక్ సైడ్ బాగుంది చూడండి, నచ్చింది నాకు ఇది చాలా. ఇది నా తర్వాత బెరి కూడా వేసుకోవచ్చు, సో అందుకని తీసుకున్నా. నెక్స్ట్ ఇది పెట్టేసాం కదా, ఇదొకటి. నాకు ఇందులో చాలా నచ్చినవి ఏంటి అంటే నైట్ డ్రెస్సెస్ అండి.
చాలా బాగున్నాయి. నిన్న నేను జుడియోకి వెళ్ళాను. మెయిన్ థింగ్ మనం ఇప్పుడు వింటర్లో ఉన్నాము. వింటర్ వేర్ అన్ని షాపింగ్ మాల్లో ఉంటుంది కాబట్టి ఇది బాగా దొరికింది. కాస్ట్ వచ్చేసి 900కి కంప్లీట్ సెట్. వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇదొక సెట్. నాది ఎం సైజు. యశు ఏమో మొన్న నేను ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళినప్పుడు తను తెచ్చేసుకుంది మొత్తం షాపింగ్. నేను నిన్న కొన్నికి తెచ్చుకున్నాను. ఇదొకటి ఇది కూడా నైట్ ప్యాంట్ డ్రెస్. ఇది కూడా 899 900కి మొత్తం 2 టాప్ అండ్ బాటమ్. ఇందులోనే ఈ క్రీమ్ దాంట్లోనే ఇది కూడా ఒక కలర్ తీసుకున్నా. ఈ కలర్ వేసుకుంటే అసలు ఎంత బాగుందో మంచిగా. తర్వాత ఇప్పుడు మేము యూరప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత జాలాదే వెళ్తాం కదా సంక్రాంతి పండగకి, అక్కడ కూడా వేసుకోవచ్చు. ఇంత జనవరి వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు హోటల్లో చాలా ఏసీ ఉంటుంది, అప్పుడు కూడా ఈ నైట్ డ్రెస్సెస్ పనికి వస్తాయి. సో వేస్ట్ ఏం కావు. అండ్ నేను పెట్టుకున్న జీన్స్లు చూపిస్తాను. చాలా ఎక్కువ కొనేసాం యశులు. ఇవి చాలా సెట్లు ఉన్నాయి. ఇన్ని అవసరమా మనకి యశు? సాక్స్లే కావాలి అండ్ మందంగా ఉండాలని చెప్పి యశ్వంత్ చెప్పాడు. ఇవి 2 3 4 5 సెట్స్ 6 7 8. హోటల్ రూమ్లో కంపల్సరీగా వేసుకోవాలి సాక్స్లు. అండ్ బయట ట్రావెల్కి కావాలి. సో ఎన్ని పెట్టను? ఇవన్నీ పెట్టేనా? అవి ఏమంత వెయిట్ ఉంటాయి. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నా, వీడియోలో మాట్లాడుతున్నా, నీకు కూడా చెప్తున్నా ఏంటంటే ఇన్ని అవసరమా? ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడం ఎందుకు? మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైనా గిఫ్ట్స్ కొనాలి అంటే వేస్ట్ అవుతాయేమో అని నా ఫీలింగ్. సరేలే ఉండని. అండ్ ఇంకా ఏంటి, ఈ జాకెట్ చాలామంది చెప్పారు ఇది అక్కడ సరిపోదు అని. నాకు కూడా తెలిసి ఇది సరిపోదని. కాకపోతే ఏంటి అంటే ఇది ఒకటి ఎక్స్ట్రాగా స్పేర్గా కొన్నాం ఎయిర్పోర్ట్లో అట్లా వేసుకోవడానికి అని చెప్పి. ఆల్రెడీ నాది పాతది ఫోల్డ్ చేసి ఎక్కడో పెట్టాను. ఇదిగోండి, ఇది నాది ఎప్పటిదో జాకెట్. యూకేలో ఉన్నప్పుడు కొనుక్కుందనమాట. మంచిగా ప్యాక్ చేసి లోపల పెట్టేసా. ఇప్పుడు మళ్ళీ తీసా అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో -డిగ్రీలో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది ఒకటి క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటే వెయిట్ కొంచెం మనకి కలిసి వస్తుంది. జాకెట్ అయితే కంపల్సరీ అవసరం. 2 జాకెట్స్ క్యాబిన్లోనే పెట్టేస్తాను. ఇవి 2. అంటే ఇది లోపల పెట్టుకునే ప్యాంట్. ఇవన్నీ గో కలర్స్లో తీసుకున్నామండి. ఇదొక ప్యాంట్, ఇది పాతదే. ఇదొకటి, ఇది మ్యాక్స్లో తీసుకున్నా. ఇది ఎప్పటితోలే, కొత్తదేం కాదు. ఇది మటుకి స్టైల్ యూనియన్లో తీసుకున్నా రీసెంట్గా. బాగుంది ఇది. దీని ఎలాస్టిక్ ఇలా ఉందన్నమాట. మంచి ఫ్లెక్సిబుల్ ఉంది బాడీకి. ఇది గో కలర్స్లో తీసుకుంది. ఇవి మంచిగా ఉన్నాయి. 1 2 3 4 5 6. అక్కడ ఇంకొక 2 అంతే. సో ఇవి మేము తీసుకెళ్తున్న ప్యాంట్స్. అండ్ ఇంకా కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి. ఇవి వద్దులే, ఇది నేను పెరికి ఇచ్చేస్తా. బెర్రీ కోసం త్యాగం. ఇప్పుడు నా సైజు పెరికి అన్నీ సేమ్ వస్తున్నాయి. సో బెర్రీకి వేసేసుకుంటాడు వాడు. అండ్ ఇదొక టీషర్ట్. ఇది యశు తీసుకొచ్చింది. మొన్న షాపింగ్కి వెళ్ళిందని చెప్పాను కదా, అక్కడ అనమాట. బాగుంది, ఇది వేసుకుంటే చాలా బాగుంది. ట్యాగ్స్ తీసేస్తా. అండ్ ఇట్లా యూస్ చేస్తే బాగుంటుంది. ఇదొక టీషర్ట్. యాక్చువల్లీ నేను అన్ని జస్ట్ మీకు చూపిస్తున్నా. పర్ఫెక్ట్గా సర్దాలి అంటే మన ఇది అండ్ నెక్స్ట్ అర్చన వాళ్ళిద్దరే సర్దుతారు మంచిగా. ఇది కూడా యశువే తెచ్చింది. ఇవన్నీ 500 అంటండి ఒక్కొక్కటి. ఇదిగోండి, బాగుంది కదా.
అంతకుముందు నా దగ్గర చాలా అంటే చాలా టీషర్ట్స్ ఉండే, మా సరదా వాళ్ళకి ఇచ్చేసా అన్ని. అండ్ ఇదొకటి, ఇది నాకు వాణి ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్ వాణి ఇచ్చింది టీషర్ట్. సో ఇదే, ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇది హెడ్కి పెట్టుకునేది, ఇట్లాంటిది కొత్తది కూడా ఇంకొకటి ఉంది. సో ఇది వాడి అక్కడే పడేద్దాం అనుకుంటున్నా, ఇండియా నుండి తీసుకెళ్ళి ఆడ పడేద్దాం అనుకుంటున్నా. అక్కడ నుండి కొత్త ఇక్కడ తెచ్చుకున్నాం, ఇక్కడ నుండి పాతే అక్కడ పడేద్దాం. అండ్ నెక్స్ట్ మసాలా చాయ్ ప్యాక్స్, ఇదైతే సూపర్ అండి. మొన్న శ్రీలంక కూడా తీసుకెళ్ళాల్సింది, ఎంతో మిస్ అయ్యానో నిన్ను. అందుకే ఇప్పుడు మొత్తం పెట్టేసుకుంటున్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి తెలుసా? 60 ఉన్నాయి. ఓకేనా యశు? ఇండిగో ఎక్కిన తర్వాత సేమ్ వాళ్ళు ఇచ్చే కప్పులో ఓన్లీ హాట్ వాటర్ ఇవ్వండి, ఇస్తారా యశు? ఎందుకంటే ఈ ఒక్క ప్యాక్ మామూలుగా వాళ్ళు 250 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మన దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, సో ఇయర్ ఏమోనే బాగోదు. అవి నా బ్యాగ్లో పెట్టుకుంటా, నాకు ఇచ్చేయాలి. ఓకే, సో ఇండిగో వాళ్ళని సేమ్ అందులో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, మై థ్రోట్ ఈజ్ లిటిల్ బిట్ పెయినింగ్, సో కెన్ ఐ హ్యావ్ సమ్ హాట్ వాటర్ అని అడిగితే హాట్ వాటర్ ఇస్తే వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ప్యాకెట్ సైడ్ కట్ చేసుకొని వేసుకొని కాఫీ తాగితే ఎట్లుంటుంది అంటారు. టీ బ్యాడ్ ఐడియా కదా. ఎస్, అట్లా చేయొద్దండి. గుడ్ ఐడియానా? ఓకే, ఇది యశ్ దగ్గర ఇచ్చేస్తున్నా. అండ్ ఇందులో ఒక మంచి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే ఇందులో సిగ్గుపడాల్సింది కూడా ఏం లేదండి. మొన్న మేము అంటే అంతకుముందు కూడా నేను చెప్పాను, నాకు బ్రెస్ట్ యాబ్సెస్ సర్జరీ అయింది. మా బెర్రీ పుట్టినప్పుడు అయింది అండ్ చెర్రీ పుట్టినప్పుడు అయింది. సో బ్రాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు నాకు చాలా పర్టికులర్గా ఉండాలి, లేకపోతే నాకు పెయిన్ వస్తుంది. సో తీసుకునే ఏవైతే ఇన్నర్స్ బ్రాస్ చాలా జాగ్రత్తగా తీసుకుంటా అండి, అన్నీ సెట్ కావన్నమాట, లేదంటే నాకు పెయిన్ వచ్చేస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో అందుకని అంతకుముందు నేను తీసుకుంది ఎక్కడ అంటే బాలాజీ హౌజరీలో తీసుకున్న తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బాగా నచ్చింది ట్రియాక్షన్లో ఇది. అంటే ఇది ఒక వర్షన్ ఇప్పుడు. సో ఇది యాక్చువల్లీ కంపెనీ ఏంటి అంటే ట్రింప్. ఇదైతే కాస్ట్ ఎక్కువ ఉంది, 3300 పడుతుంది. బట్ 3 to 4 ఇయర్స్ వాడచ్చు. బట్ ఇన్నర్స్ మనం ఒక 1-2 ఇయర్స్ అట్లా వాడతాం. కానీ నాకైతే చాలా నచ్చింది, అంటే స్టిఫ్గా మంచిగా ఉందన్నమాట. ఇన్ కేస్ కొత్తగా మదర్ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవి బాగుంటాయి. అందుకే సజెషన్ ఇవ్వాలనుకున్నా. నేను ఇవి 4 తెచ్చుకున్నాను, కానీ అన్ని స్టోర్స్లో అవైలబుల్ లేవు. ఒకసారి చూపించి అడగండి. టీషర్ట్స్కి మనం ఎప్పుడు కప్రా వేసుకోవాలి కదండి, వైర్ లేనివి తీసుకున్నా. ఇది బాలాజీ హౌజరీలో తీసుకున్నాను. సో ఇవి. అండ్ ఎప్పుడు ఇన్నర్స్ ఇంకా అంటే జాకీకి వెళ్ళిపోతాం, ఒక 15 కలెక్షన్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదొకటి, అన్ని టాప్స్ ఇంకా చిన్న స్టడ్స్ తీసుకుంటున్నా అంతే. ఎందుకంటే అక్కడ పెద్దగా మనం చీరలు కట్టుకోవడం కానీ అలా ఏం లేవు కాబట్టి అర్చన అన్ని స్టడ్స్ పెట్టమని చెప్పా. చిన్న రింగులు అవి ఉన్నాయి. ఇవి మ్యాక్స్లో తీసుకున్నాం, బాగున్నాయి. 299కి మనకి ఇన్ని సెట్స్ వస్తాయి. జీన్స్ మీదకి టీషర్ట్ మీదకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ నేను తీసుకెళ్తున్న షూస్ ఏంటి అంటే ఇదొకటేమో హోటల్కి ఇది ప్యాక్ చేసేసుకుంటున్నా, ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇవి మొన్న తెచ్చుకున్నవి 2 ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వేసుకొని వెళ్తా, ఇది ఒకటి ఇందులో పెట్టేస్తే అయిపోతుంది. 2 pairs తెచ్చుకోమన్నారు, అయినా ఉండాలి కదండి 2 pairs. సో ఇదొకటి. ఏదో మిస్సింగ్ అవుతుందా? ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నా స్వప్న. ఇంతే, ఇంకా ప్యాక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఇది మర్చిపోతే మళ్ళీ కష్టం. ఇది క్యాబిన్లో పెట్టుకుందాం కదా యశు, దానికి సపరేట్ కుక్కు కూడా ఉంది. దానికి వేసుకోవడమా లేకపోతే క్యాబిన్లో పెట్టేసి? ఇదే అండి నెక్ రెస్ట్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. క్యాబిన్ బ్యాగ్కి తలగేసినా ఓకే, లేకపోతే క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసి ఇంకా మనం కూర్చునే ముందు క్యాబిన్ బ్యాగ్లో నుండి తీసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడే సెట్ చేసామన్నమాట, ఏం మర్చిపోకుండా. అండ్ ఇందులో నేను వేసుకోవాల్సింది ఇది ఎక్కడికి వెళ్ళినా సరే, అరే ఇట్లా తీయకూడదు, సో మీకు చూపిస్తున్నానని చెప్పేసి ఆవేశంలో గట్టిగా బీక. సో నాతో పాటు రాజేష్ రాట్లే, యశోది సపరేట్ ఉంటుంది. సో అందుకని ఓన్లీ నాదే, కేవలం నాదే. పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్ ఇది ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకేమన్నా మిగిలిన ఉంటే రేపు ప్యాక్ చేస్తాం. ఇదన్నమాట. ఇంకేం కావాలి? ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చినా కానీ అక్కడి నుంచి తీసిచ్చేది నేనే కదా.
పెద్ద ఇవేం అవి కాస్ట్లీ ఏం కాదు, ఇవి హోటల్ ఇద్దరు పెట్టుకున్నారు, ఇవి తొక్కలో అసలు వేస్ట్, మర్చిపోయి అక్కడ యూజ్ చేశారు, ఇవి పడేస్తా. అండ్ ఇంకొకటి ఇందులో పెట్టుకోవాల్సింది హెయిర్ డ్రైయరు అండ్ హెయిర్ స్ట్రైట్నరు పెట్టుకోవాలి, అది కంపల్సరీగా రాశారు. జెండు బామ్, మెడిసిన్స్, ఇంకేం రావాలి, జెండు బామ్ అయితే పక్కన, హాట్ వాటర్ బాటిల్ ఒకటి, అండ్ చిన్న కెటిల్ కూడా పెట్టుకోమన్నారు. అన్ని హోటల్లో కెటిల్స్ ఉండవంట, ఇది ఉన్నప్పుడు కెటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. యశు అది పెట్టేసుకోండి, కెటిల్ పెట్టేసుకోండి. సో ఇదైతే ప్యాక్ చేసుకున్నా. వాళ్ళందరికీ చెప్పవా నేను ఎందుకు నా డ్యూటీ అన్నాను? అంటే ఏది కనిపించకపోయినా నేను యశునే అడుగుతాను. దానికోసం కాదు, నువ్వు టీ తాగితే నువ్వు ఎట్లుంటావు, టీ తాగకపోతే ఎట్లుంటావు? అంటే ఎందుకు తన డ్యూటీ అనింది అంటే, టీ తాగితే నా మూడ్ మంచిగా ఉంటుందండి, నేను హ్యాపీగా ఇట్లుంటా. టీ తాగకపోతే పిచ్చి పిచ్చి చేస్తా. ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అర్చన చూపివా యశు, శివరామ్ సార్ ఏమంటుండే 5 కాగానే నీకు పిచ్చి లేచే టైం ఏంటి, టీ తాగు నీకు పిచ్చి లేచే టైం ఏంది, కాఫీ తాగు ఫస్ట్ నువ్వు కాఫీ తాగు అని చెప్పేసి కాఫీ తాగిపిస్తారనమాట. 5 అయితే నా బ్రెయిన్ ఎట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. అంటే చాలామంది అంటారు ఇదంతా నీ ఫీలింగ్ అని, కానీ నాకు నిజంగా అనిపిస్తుంది నేను చాలా కంట్రోల్లో ఉన్నా కూడా ఉండలేను అనమాట. సో అది ఇందులో స్ట్రైట్నర్ పెట్టుకోవాలి, హెయిర్ డ్రైయర్ పెట్టుకోవాలి, మేకప్ సెట్ అంటే ఏం లేదు, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ ఫేస్కి క్రీము కావాలి, సోప్స్ పెట్టుకోవాలి. సోప్ అక్కడే తీసుకుందామా ఇక్కడ నుండి తీసుకెళ్దామా? బట్ డిఫాల్ట్గా మన ట్రావెల్ కిట్ ఉంటుంది కాబట్టి అది తెచ్చుకుందాం. ఈ వీడియో అయితే చూడండి, రేపు ప్యాక్ చేసేటప్పుడు ఇంకా ఫైనల్గా చాలా వస్తాయి, అది ఇంకొక వీడియో చేస్తా. ఎందుకంటే యశు ట్రావెల్ కిట్ అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ అది ఎవరిని ముట్టనియదు. నేను అది రేపు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఏం మర్చిపోలేదని అనుకుంటున్నా. ఇదండి విషయం. ఇప్పుడు మేము మళ్ళీ షాపింగ్ డోరమెన్ టమ్మీ లెక్క అనమాట, ఏది అడిగినా ఎట్లా తీసిస్తా. అవునండి. సరే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అంత డౌట్ఫుల్గా చెప్తున్నావు ఏం పప్పు? ఏదో మర్చిపోతున్నా యశు, ఏదో మర్చిపోతున్నా. ఏం మర్చిపోతున్నా? సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు, కొంచెం కాదు పూర్తిగా బటన్ ఒత్తండి, సబ్స్క్రైబ్డ్ అని వచ్చే వరకు చూడండి. అండ్ బెల్ని కూడా క్లిక్ చేస్తే మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు చాలామంది చూస్తున్నారు, అసలు 60% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి, సబ్స్క్రైబ్ చేస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే రోజు పొద్దున్న లేచిన తర్వాత సబ్స్క్రైబర్ కౌంట్ చూస్తే మాకు బూస్టప్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, నచ్చితేనే చేయండి, నచ్చుతున్నాం కాబట్టే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అదనమాట, లోపల ఏదో ఒక బెంగ, ఏదో తెలియని మిస్సింగ్ ఒకటి ఉంది, ఏంటో తెలీదు. ఏం మర్చిపోయినా కూడా మళ్ళీ అప్డేట్ చేస్తా. చలో మరి బాయ్.